హలో అందరికీ, ఈరోజు నేను యమ్మీ పాలకూర పప్పు చేశానండి. దానికి ప్రాసెస్ ఏందో చూసాను ప్లీజ్. నేను ముందుగా కుక్కర్లో 2 గ్లాసుల కందిపప్పు వేసుకున్నానండి. ఆ కందిపప్పును బాగా 2 టైమ్స్ వాష్ చేసేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత పక్కన పాలకూర కూడా కట్ చేసుకొని పెట్టుకొని వాష్ చేసేసుకున్నానండి. ఆ కడిగేసుకున్న కందిపప్పులో పాలకూర వేసేసుకోవాలి. వేసుకున్న దాంట్లో నేను సైడ్లో కొంచెం 2 ఉల్లిగడ్డలు, 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకున్నానండి. అది కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకి తగినంత పసుపు, తగినంత కారం, మళ్ళీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మనం కొంచెం చింతపండు అనేది వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత నేను 3 గ్లాస్ వాటర్ పోసుకున్నానండి. అది చూపించలేదు, నేను బాటిల్లో పోసేసాను. వేసేసుకున్న తర్వాత నేను ఒక 5 విజిల్ వచ్చే వరకు కుక్కర్ మూత పెట్టేసి గ్యాస్ మీద ముట్టించేసానండి. ఒక 5 విజిల్స్ 4 విజిల్స్ రావాలండి. వచ్చేసిన తర్వాత ఒక 4-5 విజిల్ వస్తే చాలండి. ఈ పాలకూర పప్పు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా యమ్మీగా ఉంటుంది. దాని తర్వాత నేను ఇలా 4-5 విజిల్ వచ్చే తర్వాత ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి చూస్తే చాలా మంచిగా ఉడికిపోయిందండి. ఆ ఉడికిన దాంట్లో నేను మంచిగా తిప్పేసుకున్నాను. మంచిగా తిప్పేసుకోవాలండి. తిప్పేసుకున్న తర్వాత అది వేడి అనేది పైకి చూడండి ఎలా వస్తుందో. మంచిగా మెత్తగా తిప్పేసుకోవాలండి. తిప్పేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎంత యమ్మీగా వచ్చేసిందో. మంచిగా మెత్తగా తిప్పేసుకున్నాను. దాని తర్వాత మనం ఒక భగవాన్ పెట్టేసుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలండి. మంచిగా ఆయిల్ వేసేసుకున్న తర్వాత నేను 4-5 వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. దాని తర్వాత జీలకర్ర, ఆవాలు, ఇంకా ఎండుమిర్చి వేసేసుకోవాలి. దాని తర్వాత కరివేపాకు వేసేసుకున్నానండి. అవి చిట్టపట్ట కాలిపోయినాయి. దాని తర్వాత ఈ పప్పు అనేది దాంట్లో వేసేసాను. వేసేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎంత యమ్మీగా వచ్చిందో. మనం ఫస్ట్ సాల్ట్ ఉందా, కారం సరిపోయిందా అన్నీ చూసేసుకోవాలి. ఇప్పుడు వేసేసుకొని కొంచెం బాయిల్డ్ అయితే ఇంకేం మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.